హలో వెస్టేజియన్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెస్టేజ్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక రివల్యూషనరీ ప్రోడక్ట్ హార్ట్ హెల్త్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వెస్టేజ్ ఎన్లార్జ్ 9 గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. డోసేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఎలా చేయాలి, ఎలాంటి వారు ఈ ఎన్లార్జ్ 9ని వాడకూడదు ఈ వీడియోలో చెప్తారు. సో చివరి వరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి. హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఇండియాలో చాలామందికి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు. ఇండియాలో ప్రతి 5 అడల్ట్ పీపుల్స్లో, యంగ్ అడల్ట్లో ఒకరికి హై బీపీ ఉంటుంది. సో ఇది గమనించాల్సిన విషయం. అండ్ ఈ హై బీపీని కంట్రోల్ చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ నైట్రిక్ ఆక్సైడ్ హ్యూమన్ బాడీకి ఎసెన్షియల్ కాంపోనెంట్. అండ్ ఇది ఎలా వస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్, మన రక్తనాళాలు దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు బ్లడ్ ప్రెషర్ దీన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా రక్తనాళాలు బ్లాక్ కాకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ వల్లనో దేని వల్లనో క్లాట్ అవుతుంది కదా, అలా క్లాట్ అవ్వకుండా చేస్తుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గింది, అందరికీ బీపీ ఎందుకు వస్తుంది? మేబీ చాలా రీజన్స్ ఉంటాయండి. రీజన్స్ ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, టొబాకో తీసుకోవడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం వల్ల, డైట్ పాటించకపోవడం వల్ల, ప్రీవియస్ కొన్ని డిసీజెస్ ఉంటే కూడా దానివల్ల కూడా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మనకు వెస్టేజ్ ఇంట్రడ్యూస్ చేసింది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ వెస్టేజ్ ఎన్లార్జ్ 9 ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే ఇది గుడ్ టేస్ట్, మల్టీ హెల్త్ బెనిఫిట్స్. ఇది ఒక కార్డియో వాస్కులర్ సిస్టమ్కు మంచి పవర్ఫుల్ సపోర్ట్ని ఇస్తుంది. మీకు చెప్పాలంటే ఈ ఎన్లార్జ్ 9ని ఈ హార్ట్కి ఫుడ్ లాంటిది అంటాను. దీంట్లో ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. దీని యొక్క ఒక్కొక్క విటమిన్, మినరల్స్ బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. వెస్టేజ్ ఎన్లార్జ్ 9 అనేది హార్ట్ హెల్త్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడ్డ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6 అండ్ B12 ఏం చేస్తుంది అంటే హార్ట్ డిసీజ్ని తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. హార్ట్ డిసీజ్ అనేది ముఖ్యంగా తెచ్చేవి ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని న్యాచురల్గా తగ్గిస్తుంది ఈ 3 కాంపోనెంట్స్. అండ్ నెక్స్ట్ లైసోఫిన్. ఈ లైసోఫిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ యొక్క డిఫెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి రక్తనాళాల్లో ఉండకుండా చేస్తాయి అండ్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ బీట్రూట్ జ్యూస్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కూడా కార్డియో వాస్కులర్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అండ్ బీట్రూట్ జ్యూస్లో ఇందాక చెప్పినట్టు నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చెప్పాను, హై బీపీని రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ డిసీజ్ని వచ్చే రిస్క్ని కూడా తగ్గిస్తుంది. ఇంకో ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఉంది అంటే గ్లైసోఫిన్. ఇది అంటే యాంటీ ఆక్సిడెంట్, మన హార్ట్లో ఉండే మజిల్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అండ్ హెల్దీగా చేస్తుంది. తర్వాత విటమిన్ K2. విటమిన్ K2 మన బాడీలో ఉండే కాల్షియంని మానిటర్ చేస్తుంది. బోన్స్లో నుంచి కాల్షియం ఎస్కేప్ కాకుండా బోన్స్కి స్టిక్ అయ్యేలా చేస్తుంది. విటమిన్ D3 అనేది అందరికీ తెలుసు. విటమిన్ D3 అనేది సూర్యరశ్మి నుంచి వస్తుంది అండ్ ఈ ఎలార్జిన్ కూడా D3 ఉంటుంది. విటమిన్ D3 ఏం చేస్తుంది అంటే మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంచుతుంది. ఈ ఓవరాల్గా ఈ ఎలార్జిన్ బెనిఫిట్ చూసినట్లయితే ఇది బీపీని రెగ్యులేట్ చేస్తుంది అండ్ హార్ట్ని యంగ్గా ఉండేటట్టు చేస్తుంది. ప్రీ మెచ్యూర్ ఏజింగ్ని కూడా యంగ్గా కరెక్ట్గా ఫంక్షన్ అయ్యేట్టు చూస్తుంది. అండ్ ఇది సెక్షువల్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఫిట్నెస్ని, ఎండ్యూరెన్స్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది, రికవరీ టైంని తగ్గిస్తుంది. ఏదైనా ఆపరేషన్ జరిగిందనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఏదైనా క్యూర్ అవుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి తొందరగా రికవరీ కావాలంటే ఈ ఎలార్జిన్ని యూజ్ చేయొచ్చు. అండ్ క్రానిక్ పెయిన్ని కూడా తగ్గిస్తుంది. లైక్ మొకాల నొప్పులు, బ్యాక్ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారనుకోండి, ఈ ఎలార్జిన్ తగ్గిస్తుంది. ఈ ఎన్లార్జ్ 9 డోసేజ్ చూసే ముందు ఇది ఎలాంటి వాళ్ళు వాడకూడదు చూద్దాం. ఫస్ట్లీ ఆస్తమా పేషెంట్స్ ఈ ఎలార్జిన్ అస్సలు వాడకూడదు. బ్లడ్ థిన్నర్ మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళు కూడా అస్సలు యూజ్ చేయకూడదు. అంతేకాకుండా హార్ట్లో పేస్ మేకర్ పెడుతూ ఉంటారు. అంటే పేస్ మేకర్ హార్ట్ కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో కొట్టుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఆ మిషన్ ఉన్న వాళ్ళు కూడా అస్సలు వాడకూడదు.
సో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ డోసేజ్ చూసినట్లయితే 200 ml వాటర్లో ఒక సాసెట్ కలుపుకొని త్రాగాలి. మీరు ఈ ఎలార్జినైన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా కరెక్ట్గా వాడితే బెస్ట్ రిజల్ట్స్ 7 డేస్లో వస్తాయి. ఇది జిమ్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. హెల్త్కి మంచి బెనిఫిట్ వస్తాయి. సో దీని ప్రైస్ చూసినట్లయితే ఎంఆర్పి 1515, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1320 అండ్ పీవీ 44. సో ఇదండి ఈ ఎలార్జిన్ కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.